ప్రపంచం మొత్తంలో ఖరీదైన వస్తువు ఏదో తెలుసా? అది కూడా మనుషులు తయారు చేసింది. ఈ వీడియోలో అలాంటి ప్రపంచంలోని మీరు కూడా ఊహించని ఖరీదైన వస్తువుల గురించి చెప్పబోతున్నాను. హాయ్, నా పేరు లిబ్నాల్ అక్బరం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. మొనాలిసా. లియోనార్డో డావిన్సీ క్రియేట్ చేసిన మొనాలిసా అనే ఈ పెయింటింగ్ 1804 నుంచి ప్యారిస్లోని ఒక మ్యూజియంలో ఉంది. అయితే దీన్ని ఆక్షన్లోకి ఎప్పుడు తేలేదు, కానీ దాని వాల్యూను ఎస్టిమేట్ చేస్తుంటారు. అంటే ఆక్షన్లోకి వస్తే ఎంత ఉంటుంది అని. అయితే ఈ పెయింటింగ్ విలువ ప్రస్తుతం $1 బిలియన్ ఉంటుంది. అంటే మన కరెన్సీలో 8,000 కోట్లు. అయితే ఈ పెయింటింగ్ వెనుక చాలా మిస్టరీసే ఉన్నాయి. ది కోహినూర్ డైమండ్. ఇప్పుడు చెప్పబోయేది ప్రపంచంలోనే ఎక్కువ విలువ ఉన్న వజ్రం. బ్రిటిష్ రాణి కిరీటంలో ఉండే కోహినూర్ వజ్రం 105 క్యారెట్స్ ఉంటుంది. ఇది మన దేశంలోనే దొరికిన ఒక వజ్రం. చాలామంది చేతులు మారి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న టైంలో ఆ వజ్రం బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అది ఇప్పుడు బ్రిటిష్ రాణి కిరీటంలో ఉంటుంది. దాని విలువ $500 బిలియన్, అంటే 4,000 కోట్లు. అయితే ఇది ఎస్టిమేటెడ్ వాల్యూ మాత్రమే, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. నిజమైన వాల్యూ ఎవరికీ తెలీదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, అలాగే మన దేశం కూడా ఈ డైమండ్ను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సర్ డొనాల్డ్ బ్రాడ్మెన్స్ బ్యాట్. ఆస్ట్రేలియా దేశం తరపున ఆడిన లెజెండరీ బ్యాట్స్మెన్ సర్ డొనాల్డ్ బ్రాడ్మెన్ 1934 యాషెస్ సిరీస్లో వాడిన బ్యాట్ ఇప్పటి వరకు కాస్ట్లీ బ్యాట్గా నిలిచింది. ఆ బ్యాట్తో సర్ డొనాల్డ్ బ్రాడ్మెన్ ఆ సిరీస్ మొత్తంలో 758 రన్స్, ఒక ట్రిపుల్ సెంచరీ, అలాగే ఒక డబుల్ సెంచరీ, అలాగే 451 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అలాగే ఆ సిరీస్ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. 2021లో ఆ బ్యాట్ను వేలంపాట వేస్తే $1,90,00,000కు అమ్ముడుపోయింది. తర్వాతి ప్లేస్లో ఎంఎస్ ధోని 2011 ఫైనల్ ఆడిన బ్యాట్ ఉంది. ఈ బ్యాట్ను 2011 ఆక్షన్లో పెడితే 75 లక్షలకు అమ్ముడుపోయింది. ఇప్పటి ఇన్ఫ్లేషన్ను క్యాలిక్యులేట్ చేస్తే ఆ బ్యాట్ విలువ ₹1,00,00,000 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రపంచంలోని ఖరీదైన బిల్డింగ్స్లో ఒకటి. దీనికంటే ఖరీదైన ఉన్నా కానీ దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మన దేశానికి చెందిన ముఖేష్ అంబానీ నివాసం ఇది. 2006 నుంచి 2011 మధ్యలో కట్టిన ఈ బిల్డింగ్ను కట్టడానికి 15,000 కోట్లు ఖర్చయింది. 27 అంతస్తులు ఉండే ఈ అంబానీ బిల్డింగ్ను మెయింటైన్ చేయడానికి 600 మంది కష్టపడుతుంటారు. వాళ్ళకు జీతాలు కూడా తక్కువ ఏమీ ఇవ్వరు. ఈ బిల్డింగ్లో 3 హెలిప్యాడ్స్, 9 ఎలివేటర్లు, 50 సీట్ హోమ్ థియేటర్, అలాగే ఈ బిల్డింగ్ 8 మ్యాగ్నిట్యూడ్ల భూకంపాన్ని కూడా తట్టుకుంటుంది. అలాగే ఇందులో అడ్వాన్స్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి. ఈ బిల్డింగ్ ప్రతి నెల సుమారు 6 లక్షల యూనిట్ల కరెంట్ను కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే నెలకి 70 లక్షల కరెంటు బిల్ వస్తుందంట. బ్రిటిష్ దేశానికి చెందిన స్టూవర్ట్ అనే డిజైనర్ తయారు చేసిన హిస్టరీ సుప్రీం అనే ఈ పడవను తయారు చేయడానికి 10,000 కేజీల బంగారం, 260 కేజీల ప్లాటినం, అలాగే 4,000 డైమండ్స్, ఇంకా చాలా విలువైన మెటల్స్ను వాడారు. అలాగే 68 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి నిజమైన టీరెక్స్ బోన్స్ కూడా ఈ పడవలో ఉన్నాయి. అయితే ఈ పడవను చాలా సీక్రెట్గా ఉంచారు. ఈ పడవకు సంబంధించిన ప్రస్తుత ఓనర్ కూడా చాలామందికి తెలియదు. దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ మాత్రమే ఇంటర్నెట్లో ఉన్నాయి. దీని విలువ $4.8 బిలియన్, అంటే మన కరెన్సీలో 38,000 కోట్లు. మనుషులు తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీన్ని నాసా, అలాగే రష్యా స్పేస్ ఏజెన్సీ, అలాగే జపాన్, కెనడా, అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఈ ఏజెన్సీలో 11 దేశాలు ఉంటాయి. ఇన్ని స్పేస్ ఏజెన్సీలు 1998 నుంచి 2011 మధ్యలో భూమి నుంచి పార్ట్స్ను తీసుకొని వెళ్ళి స్పేస్లో అసెంబుల్ చేశారు. అయితే 2000 సంవత్సరం నుంచి అందులో ఆపరేషన్స్ మొదలు అయ్యాయి. అంటే అక్కడికి వెళ్ళడం, ఎక్స్పెరిమెంట్ చేయడం చేస్తున్నారు. ప్రతి 90 నిమిషాలకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఉండేవాళ్ళు 16 సార్లు సన్ రైజ్ అలాగే సన్సెట్లను చూస్తారు. అయితే ఈ స్పేస్ స్టేషన్ పూర్తి చేయడానికి అయిన ఖర్చు, అంటే దీని మొత్తం విలువ
150 బిలియన్ US డాలర్లు, అంటే మన కరెన్సీలో అక్షరాల 12 లక్షల కోట్లు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.